సాకేత్ 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 సాకేత్, ఏమిటే పలకరించి రమ్మంటే వియ్యాల వారింట్లో విందు చేసి వచ్చినట్టున్నావు. ఏవో పెట్టుబడులు కూడా మూటగట్టుకొచ్చినట్టున్నారే. పెట్టుబడి కాదత్తయ్య, ప్రసాదాలు. ప్రసాదాలా? అన్నయ్య గారు ఇంటికి వచ్చారు కదా, ఆ, దేవుడికి పెట్టుకున్నారట. మీకు సాకేత్కి మావయ్య గారికి పెట్టమని లడ్డూలు పంపించారు. సాకేత్, నాన్న సాకేత్. వస్తున్నామా? అదేమిటి సాకేత్కి స్పెషలా? సాకేత్కి సీత ఇవ్వమంది. ఎవరికిమ్మంటే ప్రసాదమేగా, ఇలా ఇవ్వు. ఇటు ఇవ్వవే, నేను పెడతానులే. ఇవ్వు. డాల్డా తోట నీతో చేశారా? ఏంటమ్మా? అది మీ మామగారు దేవుడికి పెట్టుకున్నారట్రా. నీకు లడ్డూ ప్రసాదం పంపించారు. వాళ్ళేదో మణులు మాణిక్యాలు ఇచ్చి పంపించినట్టు ఈవిడ గారు నిన్ను పిలిచి నీ చేతిలో పెట్టాలని ఆరాటపడుతుంది. ప్రసాదాల విలువ తెలియదేమో ఈవిడ గారికి. మణులు మాణిక్యాలు కళ్ళ కత్తుకుని నోట్లో వేసుకోరు. వావ్, చాలా టేస్టీగా ఉంది. దీంట్లో ఏదో రాయభారం కూడా పంపినట్టుంది. గ్రానీ, లడ్డు బాగుంది, ఇంకొకటి ఇవ్వు. ఇదిగో తీసుకో. అరే, ఏంటి మంగా ఇది? అనవసరంగా ప్రసాదాన్ని నేలపాలు చేశావు. నేనేమన్నా కావాలని పారేశానా? ఎవరికి ఏదెంత ప్రాప్తమో అంతే. మీకంతగా కావాలనుకుంటే తిరుపతి లడ్డు తెప్పిస్తానండి. వాడు బాగుందని తిన్నాడన్న అక్కసు. వాడు బాగుందని ఆశపడ్డాడు కదా అత్తయ్య. వాడు బాగోలేదని ఏదన్నా అంటాడా? ఇంతకన్నా బాగా నేను చేయిస్తాలే కన్నా. లడ్డూలు చేయిస్తారు కానీ లెటర్ ఏం చేస్తారు? నువ్వెళ్ళు. వెళ్ళు కన్నా. సరే. ఏమిటే కింద పడ్డ ప్రసాదం కళ్ళకద్దుకుని తింటావా? లేదత్తయ్య, ఇదంతా శుభ్రం చేద్దామని. ఆ పని చేయాల్సింది నువ్వు కాదు, పైడి. వెళ్ళా. పైడి. ఏమండి, లెటర్ చూసి అలా చేసిందా, లేక ప్రసాదాలు మనం తినకూడదని అలా చేసిందా?
చూడు లక్ష్మి, ఏం చేసినా నువ్వు నేను ఇప్పుడు ఏం చేయలేం కదా. పద. ఏటండమ్మ గారు? ఏటండమ్మ గారు అంటావేంటి? కనపట్టలా? అవన్నీ తీసేయి. అట్టగేనమ్మ గారు. ఫ్లోర్ క్లీన్ చెయ్యి. మంగా నిజంగానే చేజారిపోయిందా? కనిపిస్తుందిగా. ఇందులో అబద్ధం ఏముంది? కనిపించిందంతా నిజం అనుకోవడానికి వీల్లేదు. ప్రత్యేకంగా నీ విషయంలో. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదుగా. చాలా తెలివితేటలున్నాయే నీ దగ్గర. పూజలతో ప్రసాదాలతో వాణ్ణి రూటు మార్చాలని ప్రయత్నిస్తున్నావా? అవును, వీడు అభిషేకం చేసొచ్చాడు, పైగా దాన్ని సమర్థించాడు. మళ్ళీ ఈ రాయభారాలేమిటి? అంటే వీళ్ళ మధ్య ఏదో తేడా జరిగింది. అదేమిటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను సీత, తెలుసుకుంటాను. మావయ్య గారు, ఏంటమ్మా, దాని ప్రవర్తన గురించేనా బాధపడ్డాం? అలవాటైపోయిన ప్రవర్తనే కదా, బాధ ఏమి లేదు. నేను సీత వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటమ్మా? పాపం అన్నయ్య గారికి హార్ట్అటాక్ వచ్చి ఎలాగోలా బయటపడ్డారు. ఆడపిల్లల పెళ్లి గురించి ఆరాటపడుతున్నారు. నిశ్చితార్థమై చాలా రోజులైంది కదా, ఆ ముహూర్తాలేవో పెట్టుకుంటే. పెట్టించండి. నువ్వు, మీ మావగారు, నీ మొగుడు కలిసి ముహూర్తాలు పెట్టించి పెళ్లి జరిపించేసి ఆ రామచంద్రయ్య కోరిక తీర్చండి. మీ పెత్తనం చలాయించుకోండి. అది కదత్తయ్య. ఏది కాదు? నిన్ను వెళ్ళి పరామర్శించినావే అంటే పెళ్ళెప్పుడు చేయాలో నిర్ణయించుకుని వచ్చావా? పిల్లని ఏరి కోరి నిశ్చితార్థం దాకా తీసుకొచ్చిన దాన్ని నాకు తెలీదా పెళ్ళెప్పుడు చేయాలో? ఏ, నేనంత బాధ్యత లేదని అనుకున్నావా? మంగా, ఎందుకే అంతంత మాటలు? ఏదో జబ్బు చేసి బతికిన మనిషి, ఆడపిల్లల తండ్రి. అమ్మాయి వెళ్ళినప్పుడు ఆరాటపడి ఉంటాడు. ఆ విషయం ప్రస్తావించింది. దానికి ఎందుకు అరుపులు? అసలు అందులో ఏం తప్పుందని? ఏం లేకపోవడం ఏమిటి? అసలు ఉన్నదంతా అందులోనే. ఏమీ లేని విషయమైతే మామగారితో మంతనాలెందుకు? మంతనాలేముందే? వాళ్ళ అన్న విషయం నాతో చెప్పింది. అందులో తప్పే ఉంది? విషయం ఏమీ లేదు, తప్పంతకన్నా లేదు. అలాంటప్పుడు ఆ విషయం ఏదో నాతోనే ఏడవచ్చుగా. నువ్వు ఉరుములు మెరుపుల మీదుంటే ఈ ఇంట్లో నీకు చెప్పే ధైర్యం ఎవరు చేస్తారు? తెలిసి తెలిసి పిడుగు నెత్తి మీద వేయించుకుంటారా ఏమిటి? కట్టుకున్నాడేదో అంటే ముష్టికొచ్చినాడు మరేదో అన్నాడట. నన్ను పిడుగు పులి అంటూ విషయం దాటేయడానికి చూడకండి. ఇందులో దాచేదే ఉంది, దాటేసేదే ఉంది. వాళ్ళ ఆరాటం వాళ్ళది. పరిస్థితి బాగాలేదు కాబట్టి లక్ష్మితో అన్నారు. ఆ మాట నాతో అంది. అన్నీ నీతోనే చెప్పాలా? నేను ఈ ఇంటి కుటుంబ సభ్యుడే కదా, నాతో చెప్పకూడదా? అయినా మేమే నిర్ణయాలు తీసుకోలేదు కదా. తను నీతో చెప్పడానికి భయపడి నాతో చెప్పింది. దానికి అంత రాధాంతం దేనికి? ఓ నిమిషం ఓపిక పడితే నేనే నీతో చెప్పేవాడిని కదా.
ఈ మధ్యన నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నారులేండి. మంగ, అంతా నీ భ్రమే. శివుడాజ్ఞ లేనిదే చీయం అయినా కుట్టదు కదా. అలాగే నీ ఇష్టం లేకుండా పూచిక పుల్ల కూడా స్థానం మారదు, సరేనా? నువ్వు నిశ్చింతగా ఉండు. కాస్త నిదానంగా ఆలోచించి ఆడపిల్ల వాళ్ళ ఆరాటం అర్థం చేసుకుని సాధ్యమైనంత త్వరగా ఆ ముహూర్తాలు పెట్టించవే. మంచిది, ఆలోచిస్తాను. అమ్మయ్య, దీనికి చాదస్తం పెరుగుతుందో పిచ్చితనం పెరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ప్రతిదానికి ఇలా నెగిటివ్గా ఆలోచిస్తుంది? గండాలన్నీ గట్టెక్కిన తర్వాత నా మాటలకి నీ చేతలతో సమాధానం చెప్పడానికి సాకేతును తీసుకొని నువ్వెంత, నీ లెక్కెంత అని గుడికెళ్ళి పూజలు చేయించుకుంటున్నావు. వెళితే అమ్మమ్మ గారు గ్యారంటీగా క్లాస్ తీసుకుంటారు. వెళ్ళకపోతే అమ్మ క్లాస్ తీసుకుంటుంది. పిలవకపోతే కారణం ఏంటో తెలియక నాన్న బాధపడతారు. అనని మాటలేక నాన్న కోసం ఓ మాట పడితే తప్పేం లేదు. పైగా సాకేత్ విషయంలోనూ తొందరపడ్డాను. వెళ్ళి సారీ చెప్పకపోతే సాకేత్ ఫీల్ అవుతాడు. ఏమిటి, పేపర్ రాయిభారం ఫలించలేదని ఫ్లవర్ రాయిభారం చేయడానికి గులాబీలు పట్టుకొచ్చిందా? బాగున్నారా అమ్మమ్మ గారు? దెబ్బ బాగా తగిలిందా అని అడుగుతుందా? బాగానే ఉన్నాను మనవరాలా. పలకరింపేమో నాకు, చూపేమో సాకేతు వైపు. ఏమిటి గులాబీలు పట్టుకొచ్చావు? మళ్ళీ ఏ దేవుడికైనా పుష్పాలంకరణ గాని బిల్వార్చన గాని చెప్పు, అలాంటిదేమైనా ఉందా? అదేం లేదమ్మమ్మ గారు. ఆ చేతిలో పూలు చూసి అన్నానులే. అవును, నువ్వేమిటి డ్యూటీకి వెళ్ళలేదా? లేదమ్మమ్మ గారు, నేను మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. నన్నా? ఎందుకు? అమ్మ సాయి పారాయణం చేసింది. సాయి పారాయణం? ఇవాళ మిమ్మల్ని అందరినీ భోజనాలకి పిలవమని నన్ను ఇక్కడికి పంపించింది. అందుకే వచ్చాను. ఓహో, అలాగా. పిల్ల మొక్కులు అయ్యాయి, తల్లి మొక్కులు మొదలయ్యాయా? మంగ, ఏం మాటలవి? ఇప్పుడు నేనేమన్నానండి? తను చెప్పింది నేను అన్నాను. అందులో తప్పే ఉంది? అనేవాళ్ళకేం తెలుస్తాయి తప్పులు? మీరేం నా తప్పులు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. అవును, భోజనాలు ఆ మొక్కుల్లో భాగమేనా? ఏంటా పిచ్చి ప్రశ్నలు మంగ? ఏదో పూజ చేసుకుని అయిన వాళ్ళని భోజనాలకు పిలుస్తుంటే భోజనాలా మొక్క అని ఏమిటా వెక్కిరింపులు? అమ్మమ్మ గారు, మీ సహాయమే నాన్నకి ప్రాణాలు పోసింది. ఏ మొక్కు ఏ దేవుడికైనా మీరు దయ చూపించబట్టే నాన్న మళ్ళీ ప్రాణం పోసుకున్నారు. అందరం కలిసి ఒక పూట సరదాగా సంతోషంగా గడపొచ్చని మిమ్మల్ని పెద్దగా పిలుస్తున్నాము. కాదనకండి ప్లీజ్. నా అరుపులకి ఈ పిలుపుతో తాళం వేయాలని చూస్తున్నారని నాకు తెలుసే. బంతి భోజనాల్లో నాకు పెద్దపీట వేస్తున్నారా? మీకన్నా పెద్దవారు మాకెవరున్నారు అమ్మమ్మ గారు?
కాదు అని నేనిప్పుడంటే అసలు కథ బయటికి రాదు. సరే అని సవరిస్తే గాని వీడికి దానికి మధ్య ఉన్న పొరపొచ్చాల పొడ బయటపడదు. అమ్మమ్మ గారు, మీరు సరే అనందే నేను సంతోషంగా వెళ్ళలేను. అంత అభిమానంతో భోజనాలకు పిలుస్తుంటే సమాధానం చెప్పవేంటి మంగా? పిలవగానే సరే అంటే మంగమ్మ గారు ఎందుకు అవుతుంది? కాస్త బెట్టు చేసి వాళ్ళ చేత బ్రతుకులాడించుకుంటే గౌరవం గొప్ప అనుకుంటుంది. సరే అను మంగా. ఏమిటి భోజనం అనగానే తెగ ఆరాట పడిపోతున్నారు? సందులో సడేమియా అని బాగా స్వీట్లు లాగించేద్దామనా? నేను స్వీట్లు తినను, సరేనా? మీరు ఆ మాట మీదే ఉంటే రావడానికి నాకు అభ్యంతరం ఏముంది? అత్తయ్య గారు, సాకేత్ అది నేను సైలెంట్ అయితే గాని పుట్టలోని నాగు బయటికి రాదు. చూద్దాం ఆ అమ్మాయి ఈ బొమ్మ కథ ఏంటో. అత్తయ్య గారు అని తను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నా మొహం చూస్తావేం లక్ష్మి? చెప్పు. వాడు పైనున్నాడమ్మా. వెళ్ళవే బొమ్మ వెళ్ళు. తెచ్చిన పువ్వులు చెవులో పెట్టి డూడూ బసవనని చేసి ఆడించు. నీ డోలు సన్నాయి విద్యను ప్రదర్శించు. సాకేత్, సాకేత్ నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాడంటే అలక మీదే ఉన్నట్టున్నాడు. చెప్పిన సారీకి సాటిస్ఫై కాలేదన్నమాట. చూద్దాం. తన్నే